ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడేద్దాం. ఫస్ట్‌గా రౌండా రౌసీ గురించి మాట్లాడదాం. చాలామంది రౌండా రౌసీ మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూఈలో ఎప్పుడొస్తదని అడుగుతూ ఉంటారు. సో, ఫైనల్లీ తను మళ్ళీ రెజ్లింగ్‌లోకి అడుగుపెట్టింది. ప్రో రెజ్లింగ్‌లోకి అడుగుపెట్టింది. తను ఇంతకు ముందుకు చెప్పుండే ఎటువంటి ఆలోచన ఏం లేదు మళ్ళీ ప్రో రెజ్లింగ్‌లోకి రావడానికి. ప్రెజెంట్ తన కోసం ఎటువంటి ప్లాన్స్ లేవన్నట్టుగా చెప్పింది. ఫైనల్లీ రౌండా రౌసీ ఏఈడబ్ల్యూలో అడుగుపెట్టింది. ఈరోజు ఏఈడబ్ల్యూలో డెబ్యూట్ చేసిందనమాట రౌండా రౌసీ. సో, ఇప్పుడు తను డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ కాదు. ఏఈడబ్ల్యూలో అడుగుపెట్టింది. మరి ఏఈడబ్ల్యూలోనైనా సక్సెస్ వస్తదా అనేది చూడాలి రౌండా రౌసీకి. అండ్ అక్కడ కూడా బూ చేసినారు. సో, హీల్ క్యారెక్టర్‌లో చూపిస్తారు. అంత పెద్దగా ప్రాబ్లమ్ ఏముండకపోవచ్చు. సో, రౌండా రౌసీ అఫీషియల్లీ ఏఈడబ్ల్యూ సూపర్ స్టార్ అయిపోయింది. సో, చూడాలి మరి తనకి ఎటువంటి ప్లాన్స్ ఉంటాయో. డబ్ల్యూడబ్ల్యూలో వస్తే బాగుండని చాలామంది అనుకుంటారు. బట్ మనం ఏం చేద్దాం, డబ్ల్యూడబ్ల్యూఈ కాంట్రాక్ట్ ఇవ్వలేదు. తను వెళ్ళిపోయింది. ఏఈడబ్ల్యూ ఆఫర్ ఇచ్చినట్టుంది. ఏఈడబ్ల్యూలో డెబ్యూట్ చేసింది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రెస్ల్‌మేనియా 42 నైట్ 1 అండ్ నైట్ 2 మెయిన్ ఈవెంట్స్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినాయి. మన డబ్ల్యూడబ్ల్యూఈ అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేసింది. ఈ రెస్ల్‌మేనియా 42 నైట్ 1 మెయిన్ ఈవెంట్ మ్యాచ్ ఇంకేందో కాదు, కోడీ రోడ్స్ వర్సెస్ రేండీ ఆర్టన్ మధ్యలో అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌షిప్ మ్యాచ్. ఈ మ్యాచ్ రెస్ల్‌మేనియా 42 నైట్ 1 మెయిన్ ఈవెంట్ మ్యాచ్. అండ్ నైట్ 2 మెయిన్ ఈవెంట్ మ్యాచ్ రోమన్ రెయిన్స్ వర్సెస్ సీఎం పంక్ మధ్యలో వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్. సో, ఈ మ్యాచ్ రెస్ల్‌మేనియా 42 నైట్ 2 మెయిన్ ఈవెంట్‌లో జరగబోతుంది. ఇది అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేసింది. మీరు ఒక్కసారి స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రేపు జరిగే రా ప్రివ్యూ గురించి. రేపటి రా మామూలుగా ఉండదు. ఎందుకంటే కార్డ్ మామూలుగా లేదు. రేపు జరిగే రా మ్యాచ్ కార్డ్ కావచ్చు వేరే లెవెల్‌లో ఉండింది. సో, రేపటి రా 5:30కి వస్తది. సో, మనకి 5:30కి స్టార్ట్ అయిపోతది లైవ్ రేపటి రా. రేపటి రాలో రోమన్ రైన్స్ వస్తున్నాడు. అండ్ సీఎం పంక్ కూడా వస్తున్నాడు. అండ్ బ్రాక్ లెస్నర్ కూడా రిటర్న్ చేస్తున్నాడు. అండ్ అంతేకాకుండా ఏజే లీ వర్సెస్ బెయిలీ మధ్యలో ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ ఉంది. అండ్ ఈ మ్యాచ్‌లో బెక్కీ లించ్ ఏమైనా ఇన్వాల్వ్ అవుతదా అనేది చూడాలి. అండ్ నెక్స్ట్ నాటీ వర్సెస్ మ్యాగ్జిన్ డూప్రీ మధ్య కూడా సింగిల్స్ మ్యాచ్ కన్ఫర్మ్ ఉంది. అండ్ అదే విధంగా స్టెఫనీ వైకెర్ వర్సెస్ రక్వెల్ రోడ్రిగేజ్ మధ్య సింగిల్స్ మ్యాచ్ ఉంది. సో, దీన్ని తిప్పుతూనే ఉన్నారు. సో, అండ్ నెక్స్ట్ ఎల్ గ్రాండే వర్సెస్ ఒరిజినల్ ఎల్ గ్రాండే అమెరికానో మధ్యలో కూడా సింగిల్స్ మ్యాచ్ ఉంది. అండ్ అంతేకాకుండా జడ్జిమెంట్ డే సెగ్మెంట్ కూడా ఉంది. మన డామినిక్ మిస్టీరియో అండ్ రక్వెల్ రోడ్రిగేజ్, లివ్ మోర్గన్, జేడీ వీళ్ళందరూ వచ్చి మాట్లాడతారంట. ఒక సెగ్మెంట్ ఉందంట రేపటి రాలో. అండ్ విజన్ టీమ్ కూడా రావచ్చు. అండ్ సెత్ రాలిన్స్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో, ఇది రేపటి రా. సో, రేపటి రా మామూలుగా ఉండదు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రోమన్ రైన్స్ అండ్ సీఎం పంక్ ఇద్దరు కలిసి ఒక మూవీకి డబ్బింగ్ చెప్పినారు కదా, జూటోపియా 2 అని. సో, ఆ మూవీ నామినేట్ అయిందన్నమాట ఆస్కార్ అవార్డ్స్‌కి. నామినేట్ అయితే అయ్యింది. బట్ ఆస్కార్ అవార్డు వచ్చిందా రాలేదా ఇంకా క్లారిటీగా తెలియదు. సో, మీ అందరికి తెలుసు. సో, జీ బ్రోస్ అని అంటారు కదా రోమన్ రైన్స్‌ని, సీఎం పంక్‌ని. సో, అదే మూవీ నామినేషన్‌లోకి వెళ్ళింది ఆస్కార్ అవార్డ్ ఫంక్షన్‌లో. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రోమన్ రైన్స్ అండ్ రేండీ ఆర్టన్ సిమిలారిటీస్. సో, మన రోమన్ రైన్స్ హీల్ టర్న్ చేసినప్పుడు బ్లాక్ టీ షర్ట్ వేసుకొచ్చిండు. అండ్ దానిపైన వైట్ లెటర్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇప్పుడు మీరు రేండీ ఆర్టన్ కూడా చూడండి, సేమ్ ఆ టైప్‌లోనే ఉంది రోమన్ రైన్స్ లాగా. సో, మేబీ మన రేండీ ఆర్టన్ హీల్ టర్న్ కూడా అంటే మన రోమన్ రైన్స్ లాగానే ఉంటది. చాలా అంటే చాలా బ్రూటల్‌గా భయంకరంగా ఉంటదన్నట్టుగా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. సో, ఆ లెవెల్‌లో చూపిస్తేనే ఈ రెస్ల్‌మేనియా 42 కొంచెం సక్సెస్ అవుతదన్నట్టుగా అంటున్నారు. ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. రేండీ ఆర్టన్ నుండి చాలా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. చూడాలి మరి అది జరుగుతదా? జరగదా? అనేది. అండ్ ఏ విధంగా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారంటే కోడీ రోడ్స్ అండ్ రేండీ ఆర్టన్ ఫ్యూడ్. అండ్ ఇప్పుడు ఇలా మధ్యలో ఫ్యామిలీస్‌ని ఇన్వాల్వ్ చేయాలి. రేండీ ఆర్టన్ పంట కిక్ ఇవ్వాలి. అండ్ పాస్ట్‌లో ట్రిపుల్ హెచ్‌కి అండ్ రేండీ ఆర్టన్ ఫ్యూడ్ వేరే లెవెల్‌లో ఉండేది. అంటే ఇంటికెళ్ళి కొట్టేసుకున్నారు. హ్యామర్‌తో అటాక్ చేసుకున్నారు. అండ్ స్టెఫనీ మెక్‌మ్యాన్‌ని కూడా ఇన్వాల్వ్ చేసినారు. సో, సేమ్ అదే రేండీ ఆర్టన్‌ని ఇప్పుడు తీసుకురావాలి. ఆ లెవెల్‌లో బ్రూటల్‌గా చూపించాలి అన్నట్టుగా అంటున్నారు. సో, స్టెఫనీ మెక్‌మ్యాన్ అంటే ఇక్కడ కోడీ రోడ్స్ వైఫ్‌ని ఇన్వాల్వ్ చేయాలంటున్నారు. లేదంటే కోడీ రోడ్స్ మదర్‌ని ఇన్వాల్వ్ చేయాలంటున్నారు. చూడాలి మరి ఇన్వాల్వ్ చేస్తారా? చేయరా? అనేది ముందు ముందు తెలుస్తది. నాకైతే ఫ్యామిలీస్‌ని ఇన్వాల్వ్ చేస్తేనే మంచిగుంటదని అనిపిస్తుంది. సో, మనకి రెసల్‌మేనియా 40 టైమ్‌లో రాక్ మామా రోడ్స్ అని అన్నాడు. అదెంత సక్సెస్ అయిందో మీ అందరికి బాగా తెలుసు.
ఆయన ఇప్పుడు రేండి ఆర్టన్ని చాలా డేంజరస్‌గా చూపించాలి. సో, ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీని, కోడీ రోడ్స్ ఫ్యామిలీని తీసుకొస్తే వేరే లెవెల్ ఉంటదని అనిపిస్తుంది. చూడాలి మరి జస్ట్ పంటకిక్‌తో వదిలేస్తారా? లేదంటే ఫ్యామిలీని తీసుకొస్తారా అనేది. ఫ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ చేసేది రేండి ఆర్టన్ క్యారెక్టర్ మామూలుగా ఉండదు. భయంకరంగా ఉంటదన్నట్టుగా అంటున్నారు. సో, దీన్ని ఎలా ఫేస్ చేస్తాడు కోడీ రోడ్స్ అనేది బిగ్ క్వెషన్ మార్క్. అండ్ నెక్స్ట్ రోమన్ రీన్స్ అండ్ సీఎం పంక్. సో, వీళ్ళిద్దరూ రేపు రాలో వస్తున్నారు. సో, వీళ్ళిద్దరి మధ్యలో కూడా భయంకరమైన బ్రాల్ జరుగుతదని అంటున్నారు. సో, రోమన్ రీన్స్‌ని అంత పెద్ద మాట అన్నాడు. రోమన్ రీన్స్‌ని వాళ్ళ ఫాదర్‌ని బొందబెట్టేస్తా అని. అండ్ రోమన్ రీన్స్ ఎందుకు ఊరుకుంటాడు? రోమన్ రీన్స్ అస్సలు ఊరుకోడు. సీఎం పంక్‌కి చుక్కలు చూపిస్తాడు. రేపటి రాలో బ్రాల్ జరుగుతదని అన్నట్టుగా చాలా మంది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. రూమర్స్ కూడా వస్తున్నాయి. బట్ బ్రాల్ జరగకుండా అంటే రోమన్ రీన్స్ కూడా జస్ట్ సీఎం పంక్ ఏదైతే మాటలు అన్నాడో, సో అదే విధంగా దానికి కౌంటర్ ఇచ్చే విధంగా సెగ్మెంట్‌ని క్రియేట్ చేస్తే బాగుంటదనిపిస్తుంది. బ్రాల్ జరిగినా ఓకే. బ్రాల్ జరిగితే బానే ఉంటది. బట్ మాటకి మాటతోనే సమాధానం చెప్తే ఇక్కడ మంచిగుంటదనిపిస్తుంది. వీళ్ళిద్దరి మధ్యలో సెగ్మెంట్లు కిరాకున్నాయి. సో, మామూలుగా లేదు. సో, ఈ సెగ్మెంట్‌ల తర్వాత బ్రాల్ చూపిస్తే బాగుంటదనిపిస్తుంది. అండ్ సీఎం పంక్ ఔట్ ఆఫ్ లైన్ ఎళ్ళిందని చాలామంది అంటున్నారు. అండ్ అది కొంచెం ఆ విధంగానే ఉంది. సో, బ్రాల్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బ్రాల్ జరిగినా యాక్సెప్ట్ చేస్తారు గానీ, రోమన్ రీన్స్ మైక్‌లో ఇరగదీస్తాడు గదా! సో, ఇప్పుడు సీఎం పంక్‌కి మైక్‌లోనే సమాధానం చెప్తే బావుంటది. ఇప్పుడు సీఎం పంక్ వైఫ్‌ని తీసుకొస్తాడా? డాగ్‌ని తీసుకొస్తాడా? రోమన్ రీన్స్ దేని గురించి మాట్లాడతాడనేది సో, అది డబ్ల్యూడబ్ల్యూఈ డిసైడ్ చేయాలి. సో, వాటి గురించి మాట్లాడితేనే బావుంటదన్నట్టుగా అనిపిస్తుంది. బ్రాల్ కంటే రోమన్ రీన్స్ మైక్‌లోనే కుమ్మేస్తే బావుంటదనిపిస్తుంది సీఎం పంక్‌ని. చూడాలి మరి చాలామంది ఫ్యాన్స్ అయితే బ్రాల్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. రక్తం గక్కిస్తాడని అంటున్నాడు రోమన్ రీన్స్ సీఎం పంక్‌ని. అదేదేమున్నా రేపటి రాలో తెలుస్తది. అండ్ నెక్స్ట్ రెస్సల్‌మేనియా 42 మ్యాచ్ కార్డ్ ప్రిడిక్షన్స్ వచ్చినాయన్నమాట. ఈ రెస్సల్‌మేనియా 42లో ఏ మ్యాచెస్ జరుగుతాయో అని ఆల్మోస్ట్ కొన్ని మ్యాచెస్ కన్ఫర్మ్ అయిపోయినాయి. రోమన్ రీన్స్ వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్, అండ్ జేడ్ కార్గిల్ వర్సెస్ రియా రిప్లీ మ్యాచ్, అండ్ కోడీ రోడ్స్ వర్సెస్ రేండి ఆర్టన్ మ్యాచ్, అండ్ అదే విధంగా లివ్ మోర్గన్ వర్సెస్ స్టెఫనీ వాకర్ మధ్య ఇంకొక మ్యాచ్, అండ్ మనకి బ్రాక్ లెస్నర్ వర్సెస్ ఓబాఫేమి మ్యాచ్ జరుగుతుంది అంటున్నారు. ఆల్మోస్ట్‌గా బ్రాక్ లెస్నర్ ఫైట్ చేస్తాడు. అండ్ బ్రాక్ అపోనెంట్ ఓబాఫేమి అనే అంటున్నారు. అండ్ ఇంకొకటి ఫిన్ బాలర్ వర్సెస్ డామినిక్ మిస్టీరియో మ్యాచ్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అండ్ అదే విధంగా జెల్లీ రోల్ అండ్ రాయ్స్ కీస్ వర్సెస్ మిజ్ అండ్ కిట్ విల్సన్ మధ్యలో ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ అంట. అండ్ నెక్స్ట్ గుంతర్ వర్సెస్ రే మిస్టీరియో మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్. సో, ఈ సింగిల్స్ మ్యాచ్ జస్ట్ సింగిల్స్ మ్యాచ్‌గానే ఉంటదా? రే మిస్టీరియోకి ఫైనల్ మ్యాచ్, రిటైర్మెంట్ మ్యాచ్ అవుతదా అనేది చూడాలి. అండ్ నెక్స్ట్ జూలియా వర్సెస్ టిఫనీ స్టాటన్ మధ్య ఉమెన్స్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్, అండ్ అదే విధంగా ఆస్కా వర్సెస్ ఇయో స్కై మధ్య సింగిల్స్ మ్యాచ్ అంటున్నారు. సో, ఇది సింగిల్స్ మ్యాచ్ అవ్వచ్చు, లేదంటే ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ అయినా అవ్వచ్చు. కైరీ సేన్ కూడా యాడ్ అయినా అవ్వచ్చు దీంట్లో. అండ్ నెక్స్ట్ ఊసోస్ వర్సెస్ విషన్ మధ్యలో వరల్డ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ అంటున్నారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఊసోస్ వర్సెస్ విజన్ జరిగితే మరి సెత్ రాలిన్స్ ఎవరితో ఫైట్ చేస్తాడు? సెత్ రాలిన్స్ వర్సెస్ లోగన్ పాల్ అని అన్నారు. సో, మరి లోగన్ పాల్ ఇప్పుడు యూసోస్‌తో ఫైట్ చేస్తే సెత్ రాలిన్స్ ఎవరితో ఫైట్ చేస్తాడనేది పెద్ద క్వెషన్ మార్క్. బ్రాన్ బ్రేకర్ ఏమైనా వస్తాడా? సో, బ్రాన్ బ్రేకర్ వస్తే సెత్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ ఎళ్ళొచ్చు. సో, రూమర్స్ కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ జేకబ్ ఫాటో మధ్య సింగిల్స్ మ్యాచ్, అండ్ ఇంకొకటి ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరుగుతదంట. సో, ఈ ట్యాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ మల్టీ వుమెన్స్ ఫైట్ చేస్తారంట. సో, ఏదో ఇద్దరు ట్యాగ్ టీమ్స్ కాకుండా మల్టీ వుమెన్స్ దీంట్లో పార్టిసిపేట్ చేస్తారన్నట్టుగా అంటున్నారు. అండ్ నెక్స్ట్ ఏజే లీ వర్సెస్ బెక్కీ లించ్ మ్యాచ్ అన్నట్టుగా ప్రెడిక్ట్ చేస్తున్నారు. ఈ మ్యాచ్ కూడా రెస్సల్‌మేనియాలో జరగొచ్చంట. సో, ఇది జరుగుతదా జరగదా అనేది రేపటి రాలో తెలవచ్చు. మేబీ బెక్కీ లించ్ వస్తే సో, ఫ్యూడ్ కంటిన్యూ అయినా అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ సెత్ రాలిన్స్ కూడా మ్యాచ్ ఉంటదన్నట్టుగా అంటున్నారు. ఇప్పటివరకైతే ఇన్ రింగ్ యాక్షన్ కోసం క్లియర్ కాలేదని అంటున్నారు మెడికల్లీ. బట్ అవుతాడు. సెత్ రాలిన్స్ కూడా రెస్సల్‌మేనియాలో ఫైట్ చేస్తాడు అన్నట్టుగా అనిపిస్తుంది. దాదాపుగా ఫైట్ చేస్తాడు. సో, ఫైట్ చేయకపోయుంటే ఇంత తొందరగా తీసుకొచ్చేవాళ్ళు కాదు సెత్ రాలిన్స్‌ని. డైరెక్ట్‌గా ఊసోస్ వర్సెస్ విషన్ మధ్యలో ఒక ఫ్యూడ్ చూపించి ఆ ట్యాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్ కోసం ఫైట్ చేపించేవాళ్ళు సెత్ రాలిన్స్‌ని తీసుకురాకుండా. సో, తీసుకొచ్చినారు కాబట్టి కంపల్సరీగా సెత్ రాలిన్స్ రెస్సల్‌మేనియాలో ఫైట్ చేయాల్సిందే. సో, ఇవి ఆల్మోస్ట్‌గా 14 మ్యాచ్‌లున్నాయి. 14 మ్యాచ్‌లే పెడతారా? ఇంకెక్కువ మ్యాచ్‌లు పెడతారా? అండ్ ఇంకా ఎలియా నైట్ ఎవరితో ఫైట్ చేస్తారో క్లారిటీగా తెలీదసలు. ఎలియా నైట్‌కి మ్యాచ్ ఉందా లేదా కూడా
క్లారిటీగా తెలియదు. అండ్ ట్రిక్ విలియమ్స్ని కూడా రెస్సల్ మేనియాలో ఇన్వాల్వ్ చేస్తారంట. అండ్ ఇంకా చాలా మంది సూపర్ స్టార్స్ ఉన్నారు. సో 14 మ్యాచ్లు ఉంటాయా లేదంటే 16 మ్యాచ్ల దాకా వెళ్తుందా అనేది చూడాలి.